మళ్ళీ చెప్తాడులే ఆడే. నాన్న పీటర్ హైన్స్ ఏం చేస్తున్నారు? యోగా నేర్చుకుంటున్నాను. కనబడట్లేదా? దీన్ని యోగా అంటారా? నువ్వు చెప్పేదాకా తెలియలేదు. ఏరా అన్నీ అయిపోయింది, ఒకటి మిగిలిందిరా. ఎందుకురా ప్రాణాలు మీకు తెచ్చుకుంటున్నావు? చిన్నప్పుడు ఒకసారి ఏమైందో గుర్తుందా నీకు? ఎలా చేస్తేనే 2 వారాలు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. అవసరం ఉంటాం మనకి ఇవన్నీ. చిన్నప్పుడు అలాగే అవుతుందిరా, అందుకని చేయడం మానేస్తావా? నాలో ఉన్న టాలెంట్ అందరికీ చూపిస్తాను. ఇలా యోగా చేసి చేసి త్వరలో పెద్ద యోగా మాస్టర్ అయిపోతాను చూడు. యోగా మాస్టర్ అంటే కాపీ కొట్టడానికి అవ్వదు. ఎగ్జామ్ అనుకున్నారా కాపీ కొట్టి పాస్ అయిపోయి ఉద్యోగాలు తెచ్చుకోవడానికి? ప్రాణాల మీకు వస్తుందిరా, అవసరం అంటావా? చిన్నప్పుడు ఎవరి బాడీ అయినా వీక్గానే ఉంటుందిరా. నేర్చుకోవాలి, నేర్చుకుంటేనే జీవితం ముందుకెళ్తుంది. అవునరా, కానీ జీవితంలో నువ్వు ఉండాలి కదా. ఇప్పుడు నిజం చెప్పి ఏమైందో? సురేష్ గారు నాకన్నా తక్కువ సిగరెట్లు తాగుతారా, అడిగే గుండె నొప్పి వచ్చింది. నేను రోజుకి 2 ప్యాకెట్లు తాగుతుండ్రా, నాకేమవుద్దని భయం ఉంది మావా. యోగా నేర్చుకుంటే క్యాన్సర్ని కూడా దూరం చేయొచ్చంట్రా, మొన్న న్యూస్లో చూసా. అందుకని ప్రాక్టీస్ చేస్తా, అంతేగాని సిగరెట్లు మానం. దాని పని అయితే దీని పని ఇదే. ఇది ఎలాగొని తెలుసా? నేను మిషన్ తాగుతాను కానీ నా ప్రాణం పోకూడదు అన్నట్టుంది. ఎదో పనులన్నీ చేసి యోగా చేస్తే మారిపోద్దురా. రేయ్, నువ్వు నీ నెగిటివిటీ మాటలతో నన్ను చంపేస్తున్నావురా. నువ్వు ఏదో చేసుకుని ప్రాణం మీకు తెచ్చుకునేలా ఉన్నావు. అలా అయిందా చెప్తా. 1 hour later. నమస్కారం. కొత్త నమస్కారం మావా. నమస్కారం. కొత్త నమస్కారం కాదా, చేయి పెట్టింది. అదేదో కొత్త ట్రై చేద్దామని ట్రై చేసా. ఇందాక ఏమన్నావురా? టాలెంట్ చూపిస్తావా? అసలు మనలో ఏమైనా ఉందా చూపించడానికి? టాలెంట్ పక్కనే రా. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళావు అనుకో, నీలో ఏమైనా ఉందా లేదా అటు చెప్పేస్తాడు. నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు.